నిన్న అమెరికన్ మార్కెట్లో అయితే లాభాల్లోనే క్లోజ్ అయిపోవడం జరిగింది. అండ్ జూన్ మంత్ మాత్రం ఈరోజు కొత్త స్క్రిప్ట్ స్టార్ట్ అవుతాయి మార్కెట్లో. అండ్ ఈరోజు మార్నింగ్ నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్, స్టార్ట్ అయిన మార్కెట్ కొంచెం పాజిటివ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. అదే ఫేజ్ కంటిన్యూ చేసి ఓవరాల్గా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 182 పాయింట్లు నష్టపోయి 81,451 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 82 పాయింట్లు డౌన్ అయిపోయి 24,750 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా 203 పాయింట్ల వద్ద క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 1.7%, మిడ్ క్యాప్ చూసుకుంటే 1% అయితే ఓవరాల్గా తగ్గిపోవడం అయితే జరిగింది. ఓవరాల్గా ఈ మంత్ అయితే కంటిన్యూగా 2 వీక్స్ నుంచి మార్కెట్ అయితే నష్టాల్లోనే చవిచూసింది, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. నెక్స్ట్ ఈ మే అయిపోతుంది, నెక్స్ట్ జూన్ వస్తుంది. జూన్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది? మనతో పాటు మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్తే సార్. ఈరోజు మార్కెట్ చూస్తే నిన్న చూసుకుంటే ఆటో, ఫార్మా, ఐటీ బాగా పాజిటివ్లో ఉండే. ఈరోజు మాత్రం సేమ్ అవే సెక్టార్లు మాత్రం కంప్లీట్ నెగిటివ్ డ్రాగ్ అయిపోయినాయి. మార్కెట్లో ఏం జరిగింది అసలు? ఈరోజు నష్టాలు రావడానికి ఎక్కువ కారణం ఏంటి? ఒకటి వీకెండ్, ఒకటి రెండోది నిన్న కొంచెం షార్ట్ కవరింగ్ అనమాట. అంటే F&O ఏవైతే మంత్ ఎక్స్పైరీ ఉందో నిన్న షార్ట్ కవరింగ్ జరిగింది. ఇవాళ మాత్రం మళ్ళీ ఫ్రెష్ జూన్ మంత్ ఫ్యూచర్స్ ఓపెన్ అయింది, కానీ పాజిటివ్లోనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటుందంటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లోనే రన్ అవుతున్నాయి. మనకి ఎప్పుడైనా కానీ రేపు అంటే 1st తారీఖు నాడు ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. అంటే ఇప్పుడు ఇవాళ శుక్రవారం అయిపోయింది, శనివారం, ఆదివారం నాడు 1st తారీఖు మండే మార్నింగ్ ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. దాంతో మళ్ళీ ఆటో సెక్టార్ షేర్లు పెరగడానికి అవకాశం ఉంది. రెండోది ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుతో లాస్ట్ అనమాట. ఇక 31st మే వరకు యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి. మార్చివి అన్ని కూడా ఇవాళతో అయిపోతాయి. అంటే మండే వరకు ఏవైతే ఎన్ఎస్సిలో, బిఎస్సిలో ట్రేడ్ అవుతున్నటువంటి ఏ గ్రూప్, బి గ్రూప్ ఏవైతే షేర్లు ఉన్నాయో అవన్నీ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. మండే నుంచి మళ్ళీ మార్కెట్ బాగుంటది. ఎందుకంటున్నానంటే యాన్యువల్ రిజల్ట్స్ లో ఏవైతే మంచి ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశం. ఓవరాల్ గా Q4 రిజల్ట్స్ అన్ని కూడా మనకు అనుకూలం, అంటే పాజిటివ్ గానే ఉన్నట్టేనా సార్? అనుకూలంగా ఉన్నాయి, మంచిగా వచ్చినాయి, చాలా ఉన్నాయి. ఆ షేర్లు మూవ్మెంట్ అవుతాయి అనమాట. అంటే ఇండివిజువల్ గా స్క్రిప్ వైజ్ మూవ్మెంట్ ఉంటది. తర్వాత ఫ్యూచర్స్ ఓపెనింగ్ కాబట్టి ఎప్పుడైనా కానీ ఫస్ట్ వీక్ పచ్చగా ఉంటది అనమాట. ఏ మంత్ అయినా సరే ఓపెనింగ్ లో ఒకవేళ పడ్డది అంటే ఎవరు కొనరు అనమాట, పెరిగితేనే కొంటారు. కాబట్టి మళ్ళీ ఇది పెరిగే అవకాశాలే ఉంటాయి, పెరుగుతాయి కూడా. దీంతో ఈ మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఇవాళ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బాగా మూవ్మెంట్ జరగడం జరిగింది. బ్యాంకులు అనుకోండి, మిగిలిన సెక్టార్లు అన్ని కూడా పడటం జరిగింది. అయితే ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటిదంటే ఒకటో మన జీడిపి డేటా రావాలి. నెక్స్ట్ ఈ మళ్ళీ ట్రంప్ టారిఫ్లు అది కొంచెం మళ్ళీ ఒక న్యూస్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు మన అమెరికాలో కూడా ట్రంప్ ఎస్కమాలను ఆయన విడిపోవటం, మళ్ళీ మనను అదే ఎస్కమాలను నేను సపోర్ట్ చేయను అనటం, ఇలాన్ మస్క్ ట్రంప్ విడిపోవడం జరిగిందా? ఎలాన్ మస్క్ ఇవన్నీ జరగడంతో దీంతో ఇప్పుడు ఏమైతుంది అంటే కొంచెం అమెరికాలో మళ్ళీ ఈ టారిఫ్లు మళ్ళీ ఇవన్నీ కొంచెం ఉంది. దాని మీద ఏదైనా కొంచెం క్లారిటీ కోసం మార్కెట్ చూస్తుంది. వరల్డ్ మార్కెట్లు కూడా దాని మీదనే బేస్ అయినాయి. కాకపోతే మనకేమీ లేదు. కాకపోతే మనది ఒకటి ఐఐపి డేటా కొంచెం నెగిటివ్ వచ్చింది నిన్న, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని. అది కొంచెం నెగిటివ్ తప్ప మిగతాది ఏం లేదు. కానీ అది కొంతవరకు డౌన్ అయిపోతే మళ్ళీ అది ఇక అంటే పడ్డంత వరకు పడుతుంది, అంతవరకు ఇంకా పడదు అని అనుకున్నప్పుడు మళ్ళీ పెరగడం మొదలు పెడతారు. అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా బ్యాడ్ న్యూస్ రాగానే ఎక్కువ సెల్ చేస్తారు. అక్కడ ఏం చేస్తారు అంటే సెల్ చేసి షార్ట్ సెల్లింగ్ అంటాం. మళ్ళీ ఏం చేస్తారు, షార్ట్ సెల్లింగ్ కవరింగ్ అంటారు అనమాట. అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు, పడ్డప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటారు, పడేస్తారు. మళ్ళీ తర్వాత ఒకసారి పెరగగానే షార్ట్ కవరింగ్ అంటారు. ఇప్పుడు జరిగేదల్లా ఏం లేదు. అమెరికా టారిఫ్ లో ఒకటి ఉంది, ఈ ఎలాన్ మాస్క్ ఒకటి, ఇక తర్వాత మార్కెట్ మీద కూడా ఇప్పుడు పాజిటివ్నే ఉన్నాయి. మనం ఏమి ఆలోచించక్కర్లే. మండే నుంచి మళ్ళీ ఇండివిజువల్ గా ఏ సెక్టార్ లో ఏ కంపెనీలు రిజల్ట్స్ బాగున్నాయో ఆ షేర్లన్నీ పెరుగుతాయి. మండే మాత్రం ఆటో సెక్టార్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏది హీరో మోటార్ కార్పు, మహీంద్రా, ఐషర్ మోటార్, ఇవి ఫోర్స్ మోటార్స్ బాగా వచ్చినాయి. అంటే యాన్యువల్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ
ఆటో సెక్టర్ మంత్ ఆన్ మంత్ ఉంటుంది, ఇయర్ ఆన్ ఇయర్ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మార్చి ఉంది, మార్చిలో మారుతి కానీ, హీరో మోటార్ కానీ, ఐషర్ మోటార్, ఫోర్స్ మోటార్స్, M&M, ఎస్కార్ట్స్, అశోక్ లీలాండ్, ఇవి సేల్స్ ఎంత ఉన్నాయి అనేది మార్చి 2025. లాస్ట్ ఇయర్ మార్చి 2024 కు ఎంత డిఫరెన్స్, అంటే ఎంత ఎక్సెస్ వచ్చింది, ఫ్లాట్ వచ్చిందా, మైనస్ వచ్చింది. మళ్ళీ ఫిబ్రవరి టు మార్చి వస్తుంది, 3 డేటాలు ఉంటాయి. అంటే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్. అంటే ఫిబ్రవరి మంత్ కి మార్చి మంత్ కి సేల్స్ ఎంత ఇంక్రీజ్ అయింది. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి చాలా వరకు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. కొనే వాళ్ళందరికీ ఏంటిదంటే ఫైనాన్షియల్ ఇయర్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, డిప్రిసియేషన్ వస్తుంది. రెండోది కంపెనీలు కూడా డిస్కౌంట్ ఎక్కువ ఇస్తాయి. ఎందుకోసం అంటే ఫైనాన్షియల్ ఇయర్ లో ఎండ్ లో ఏమైతే అంటే ఓల్డ్ స్టాక్స్ అంతా ఇప్పుడు ఉదాహరణకి ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది జనరల్ గా ఆటో సెక్టార్ లో. ఈ డిసెంబర్ లో ఏవైతే ప్రొడక్షన్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, జనవరి ఫిబ్రవరి వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబరే ఉంటుంది. అయితే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మోడల్ అంటారు. అంటే అది రీసేల్ చేసే వాళ్ళకు మోడల్ అనేది ఉద్దేశం. కానీ జనరల్ అవసరం లేదు, కొనుక్కునేవాడు ఉంచుకొని ఉపయోగించుకునే వాళ్ళకి డిసెంబర్ కి జనవరిలో ఒక నెలలో పెద్ద తేడా రాదు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్స్ వచ్చేస్తాయి. అన్ని మోడల్ మారిపోయిందని చెప్పేసి రీసేల్ వాల్యూలు అన్ని తక్కువ ఉంటాయి. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డిసెంబర్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్షన్ మొత్తం కూడా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా డిస్కౌంట్ లో అమ్మటం మొదలు పెడతారు. డిస్కౌంట్ లో అమ్ముతారు, డిస్కౌంట్ లోనే చేస్తారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవడం కోసం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది అన్నట్టు డిప్రిసియేషన్ యాన్యువల్ కు. సార్ ఇప్పుడు అంటే నిన్న ఓవరాల్ చూసుకుంటే మనకు స్టాక్స్ అన్ని కూడా చాలా మటుకు స్టాక్స్ పాజిటివ్ లో ఉండే, సెక్టార్లు కూడా పాజిటివ్ లో ఉండే. ఈ రోజు చూసుకుంటే ఓన్లీ ఎటర్నల్, SBI, HDFC బ్యాంక్, LT అండ్ రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ తప్ప మిగతా అన్ని కూడా నెగిటివ్ లోనే ఉన్నాయి. అంటే ఇన్వెస్టర్లు ఈ టైంలో అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్. కానీ అదే చెప్పేది, నిన్న ఏం చేసారు అంటే 3 గంటల తర్వాత షార్ట్ కవరింగ్ చేసారు. 3 గంటలకి నిన్న ఎక్స్పైరీ క్లోజ్ అవుతుంది కాబట్టి మేమంతూ క్లోజ్ చేసి ఇవాళ ఏం చేస్తారంటే ఎందుకు పడేసారు అంటే అందరు కాల్స్ కొనుక్కొని ఉంటారు, పెరుగుతుంది ఇవాళ ఫ్యూచర్స్ మంత్ అని. ఈ కాల్స్ కొన్న వాళ్ళు అందరికీ కూడా ఏవైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు వాటిని, ఈ కాల్స్ ఎవరైతే కొంటారో ఈ కాల్స్ కొన్నవి ఏవైతే ఉన్నాయో వాళ్ళని అంటే తగ్గించాలన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ కాల్స్ ఎక్కువ కొంటున్నావు పడేస్తారు, ఫుడ్స్ ఎక్కువ కొంటున్నావు పెంచుతారు అనమాట. అంటే అది మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీద బేస్ అయితే ఇదంతా FIIలు. ఇంకొకటి మెయిన్ ఇది ఏంటంటే మొత్తం ఆర్గోతోటి నడుస్తుంటది సిస్టమ్ అంతా. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సినారియోని బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి ప్రోగ్రామ్ రాస్తారు, దాంతో ఇవి జరుగుతూ ఉంటాయి. ఏం కాదు, మీరు అన్నట్టు యాన్యువల్ రిజల్ట్స్ మంచిగున్నాయన్ని మళ్ళీ ఒక్కసారి పెరగడం మొదలు పెడతాయి. నిన్న జరిగిందల్లా మామూలుగా ఉండి 3 కాగానే పెరగడం జరిగింది. షార్ట్ కవరింగ్, F&O ఫ్యూచర్స్ మంత్ క్లోజింగ్, ఇవాళ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ ఓకే, మైనస్ అయినా కానీ మళ్ళీ వాల్యూ ఉన్నాయి ఉంటే కొనుక్కుంటే మళ్ళీ మండే తర్వాత 1-2 రోజులు అటు ఇటుకున్నా మళ్ళీ ఓవరాల్ గా మళ్ళీ ఫస్ట్ వీక్ తీసుకెళ్తారు ఫస్ట్ తర్వాత. సరే మే అయితే అయిపోయింది. మే అండ్ మ్యాక్సిమం ట్రేడింగ్ సెక్షన్స్ ఏం లేవు. ఓవరాల్గా మే మంత్ ఎలా నడిచింది అనుకోవచ్చు, అండ్ జూన్ ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్? బాగుంటది, ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్స్ ముందే వచ్చేస్తున్నాయి. అగ్రికల్చర్ సెక్టార్ ఇవాళ అన్ని తీసుకుపోయారు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. అంటే ఇప్పుడు ర్యాలీస్ ఇండియా అని, లేకపోతే అగ్రికల్చర్ సంబంధించిన పెస్టిసైడ్స్, BASF అవన్నీ కూడా అప్పుడే ఆల్రెడీ పెరగడం కూడా జరిగింది. ఎందుకంటే మాన్సూన్స్ ఎప్పుడైతే ఋతుపవనాలు బాగుంటాయో ఆటోమేటిక్ గా ఎకానమీ బాగుంటుంది అన్నట్టు, GDP బాగుంటుంది అన్నట్టు. ఖరీఫ్ ఎక్కువ పంట తొందరగా వేస్తారు అన్నట్టు, తొందరగా వేస్తే ఆటోమేటిక్ ఉత్పత్తి అంటే జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది, GDP పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇప్పుడు జూన్ మంత్ మొత్తం ఇంకా ఇదే పెద్ద మామూలు మన మార్కెట్ కి పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు, అంటే ఫ్లాట్ గా ఉంటుంది. సైడ్ వేస్ అంటాం మనం దీన్ని. ఎందుకోసం అంటే యాన్యువల్ రిజల్ట్స్ అన్ని అయిపోయినాయి, రేపటితోటి అయిపోతాయి. ఆ షేర్లు ఏవైతే మూవ్మెంట్ ఉన్నాయో అవి తప్ప ఇంకేముండదు. మళ్ళీ జూలై, ఏప్రిల్, మే, జూన్ 15కి మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. మళ్ళీ జూలై 1 నుంచి మళ్ళీ మార్కెట్ బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నట్టు జూలై 1 నుంచి. సార్ ఇంకోటి ఇప్పుడు సైడ్ వేసే, జూన్ మంత్ అయితే సైడ్ వేసే. మే అయిపోయింది, జూన్లో మాత్రం మంచి వైబ్స్ అయితే ఉన్నాయి, అండ్ Q4 రిజల్ట్స్ కూడా అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మార్కెట్ అయితే కొంచెం సెంటిమెంటల్లీ స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు వీక్ లాస్ట్ కాబట్టి కొంచెం, అండ్ వీక్ స్టార్టింగ్ కాబట్టి, వీకెండ్ కాబట్టి కొంచెం నెగిటివ్లోకి వెళ్ళింది. కానీ ఇది తాత్కాలికమే. మార్కెట్ అయితే మళ్ళీ మంచిగా పుంజుకుంటుందని అయితే జీవి సత్యనారాయణ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.